హాయ్ కీర్తి. హాయ్ బేబీ. చెప్పు. ఏంటి వాయిస్ డల్గా ఉన్నట్టుంది? ఏం లేదు. నువ్వు నా దగ్గర ఏం దాచక్కర్లేదు. మీ ఇంట్లో మీ అమ్మగారికి నీకు గొడవైందంట కదా, నాకు తెలుసు. గొడవ కాకే ఉంది. ఆ ఎదురింటి ఆవిడొచ్చి ఆవిడ కూతురు నిశ్చితార్థానికి రావాలని చెప్పి బొట్టు పెట్టి మరీ పిలిచిందంట. ఈవిడేమో వెళ్ళిపోవడానికి రెడీ అన్నట్టుగా ఉంది. కోపం రాదా? వాళ్ళు మా ఇంటికి కూడా వచ్చి వాళ్ళ ఫంక్షన్కి రావాలని మా మమ్మీ డాడీని పిలిచారంట విష్ణు. మీ ఇంటికి వచ్చారా వాళ్ళు? వచ్చారు. అదేంటి వాళ్ళు మీ ఇంటికి రావడం ఏంటి? వాళ్ళంతటా వాళ్ళు గొడవ పెట్టుకొని మమ్మల్ని శత్రువుల్లాగా చూశారు. కాని మా డాడీ పొలిటీషియన్ కాబట్టి అందర్నీ తన వాళ్లగానే చూస్తారు. కాబట్టి జరిగిందంతా మర్చిపోయి ఫంక్షన్కి వస్తామని ప్రామిస్ కూడా చేశారు. నేను మీ నాన్నంత మంచివాణ్ణి కాదు. అయినా మీరు వేరు, మా పరిస్థితి వేరు. ఒకవేళ మీ నాన్నగారు బాధపడతారని మీ అమ్మగారు ఫంక్షన్కి వెళ్తే ఏం చేస్తావు? వెళ్లకుండా అడ్డుపడతావా? అడ్డుపడ్ను. వెళ్లే వరకు ఆగుతాను. ఆ ఇంటికెళ్ళిన తర్వాత నేనెళ్ళి గొడవ పడతాను. ఆ పెళ్లి వాళ్ళ ముందే వాళ్ళిద్దరి పరువు తీస్తాను. అయ్యో, అలా చేస్తే సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది కదా. అవ్వని. అలా అయితే అయినా ఇంకోసారి మా గడప తొక్కకుండా ఉంటుంది. సరే, నువ్వేం చేస్తావో నీ ఇష్టం. మా మమ్మీ డాడీ కూడా ఫంక్షన్కి వస్తున్నారు. వాళ్ళని నువ్వే రిసీవ్ చేసుకో. అలాగే మన ఇంటికి కూడా తీసుకొని వెళ్ళు. సరే, నేను చూసుకుంటా. ఓకే, బాయ్ బేబీ. బాయ్. డాడ్, విష్ణు ఇప్పుడు ఫుల్ ఫైర్లో ఉన్నాడు. అయితే వాడి కోపానికి నిప్పి వెలిగిస్తే వాడి కొంపని వాడే తగలి పెట్టుకుంటాడన్నమాట. పెట్టేద్దాం. రేంజీలరా. అన్నయ్య, ఈ చైర్స్ అన్ని సరిపోతాయి కదా? సరిపోతాయి అన్నయ్య. అవసరం పడితే ఇంకొన్ని చైర్స్ తీసుకెళ్తామని ఆల్రెడీ చెప్పాను మావయ్య. సరేరా, తొందరగా కానివ్వండి. నాకు చాలా ఏమండి, ఈ ఏర్పాట్లన్నీ సరే, మరి వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాట్లన్నీ మనమే చేయిస్తున్నాం కదా? ఎవరింట్లో ఫంక్షన్ జరిగినా మన ఇంట్లో నుంచే కదా భోజనాలు వెళ్తాయి. అలాంటిది మన ఇంట్లో ఫంక్షన్కి చేయమా? అన్నపూర్ణ చేయిస్తుందిలే. అలాంటి ఏర్పాట్లేవి జరుగుతున్నట్లేవన్నయ్య. మీరసలు ఆవిడకి చెప్పారా అండి? భోజనాలు బయట పురమాయిస్తున్నారేమోనని అత్తయ్య అనుకోవచ్చు కదా మావయ్య. ఆవిడ చేసిందని మీరు అనుకుంటున్నారు. మీరు చెప్పలేదు అని ఆవిడ ఊరుకుంటే వచ్చిన వాళ్ళకి ఏం పెడతాము? నువ్వేం కంగారు పడకు. అన్నపూర్ణకి నేను ఇప్పుడే చెప్పొస్తాను. అయ్యో, అంజీ, పూలు తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? తెచ్చాను వదినా. ఇదిగో వదినా. బాలు, నేను పిన్నిగారింటికెళ్ళొస్తాను. లోపల వేద రెడీ అవుతుంది. ఈ పూలు తనకిచ్చేసి. ఇచ్చేసే. మా నువ్వు వెళ్ళిచ్చే. ఏంటలుడు, వేదామోహన్ చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదా నువ్వు? నాకిక్కడ చాలా పనులున్నాయి, వీటన్నిటినీ సర్దించాలి.
వేద అత్తయ్య ఇవి నీకు ఇవ్వమంది. ఒక నిమిషం ఆగు బావా. ఇంకొన్ని పూలు తేవచ్చుగా. ఎందుకు? తల నిండా పూలు పెట్టుకుని వచ్చిన వాళ్ళందరినీ